ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని బోరుబండ, ఎర్రగడ్డ డివిజన్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో కోరారు. నవీన్ యాదవ్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు బోరబండలో PJR విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ శాసనసభ స్థానాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తించారు. తొలుత బోరబండలో కార్నర్ మీటింగ్లో ప్రసంగించిన సీఎం ఎర్రగడ్డలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావాలంటే నవీన్ యాదవ్ను గెలిపించాలని అభ్యర్థించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారును షెడ్డుకు పంపిస్తే బిల్లారంగాలు ఆటోల్లో తిరుగుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం విమర్శించారు. జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాంతానికి 10 పైసల నిధులైనా తెచ్చారని ఎద్దేవా చేశారు. బోడబండలో సీసీ రోడ్డు రాకపోవడానికి, ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి, మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా? తాడు పొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంతా అమాయకులా? బీజేపీ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నా, అయ్యో మట్టి ఉంది గిడ బుడుతుందని. కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినవా నువ్వు? బోడబండకి ఎప్పుడైనా నీ ఎంపీ నిధుల నుంచో కేంద్ర మంత్రిగా 10 పైసలన్నా తీసుకొచ్చినవా? కేంద్రంలోనేమో బీజేపీ కోట్లేయాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ కోట్లేయాలని ఇవాళ బీజేపీ డిపాజిట్ కూడా ఓగొట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా జూబ్లీహిల్స్లో ఇంకా సమస్యలు ఎందుకు ఉన్నాయని సీఎం ప్రశ్నించారు. నవీన్ యాదవ్ను గెలిపిస్తే సమస్యలు తీర్చే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బోరబండ చౌరస్తాకు PJR బోరబండ చౌరస్తా అని నామకరణం చేసి PJR విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలునే ఇంట్లో నుంచి బయటకు పంపిన ఘనత KTRకు దక్కుతుందని విమర్శించారు. నీ నాయన సంపాదించిన 1000 కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి ఎలగొట్టిన దుర్మార్గుడివి. ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా? ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు. తనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, అత్తగారి ఇంట్లో వేధింపులున్నా పుట్టినిల్లు మంచిగా ఉండాలి, తల్లిదండ్రుల కీర్తి గొప్పగా ఉండాలి, తోడబుట్టినోడు చల్లగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ దుర్మార్గులు ఎన్ని కష్టాలు పెడితే సొంత చెల్లెలే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళని ఈపులు వాళ్ళకు కొట్టండి అని చెప్తుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే నేను చెప్పిన, సొంత చెల్లెలకు అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చెప్పిస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా? మంత్రులు సైతం జూబ్లీహిల్స్లో ప్రచారాన్ని హోరెత్తించారు. గెలిపిస్తే నియోజకవర్గానికి మహర్దశ తీసుకొస్తామని మంత్రి తుమ్మల అన్నారు. ఓటుకు 5,000 తీసుకోవాలని ప్రస్తావించిన మాజీ మంత్రి KTRపై ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్కు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.